హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో డే 15 అండి, క్లాస్ 15. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనము చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లస్ V4. అంటే ఈ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అనేది మనము ఎట్లా ఉపయోగించాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యావ్ బీన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం మనము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. అంటే మనకి ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనము హ్యావ్ బీన్ ప్లస్ V4 అనేది వస్తుంది ఫ్రెండ్స్. దేంట్లో ఫ్రెండ్స్? హ్యావ్ బీన్ వచ్చినప్పుడు మనకి ప్లూరల్ నౌన్ వస్తుంది, హ్యావ్ బీన్ వస్తుంది ప్లస్ V4 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్, యూసేజ్ చూడండి, చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఒక ఒక ఫ్లోలో అనేది మనం వెళ్తున్నాం. అంటే కొంచెం అన్నీ కూడా అర్థమవుతూ వస్తున్నాయి, పాస్ట్ యాక్షన్స్ కానీ, ఫ్యూచర్ యాక్షన్స్ కానీ, పర్ఫెక్ట్ యాక్షన్స్ కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది హ్యావ్ బీన్ వచ్చినప్పుడు, హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ వచ్చినప్పుడు మన యూసేజ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, అసలు అది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, గతంలో ఒక సమయానికి ప్రారంభించిన పని కొంతకాలం పాటు కొనసాగి, ప్రస్తుతం కూడా కొనసాగుతూ మరియు భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే మనము హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే చూడండి ఫ్రెండ్స్, గతంలో ఒక సమయానికి ప్రారంభించిన పని అంటే గతంలో ఎప్పుడో ప్రారంభించాం, కొంతకాలం పాటు కొనసాగి, ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే మరియు కొనసాగుతూ భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి. ఫస్ట్ అనేది మనము గతంలో ఒక సమయానికి ఒక పని ప్రారంభిస్తాం. ప్రారంభించిన తర్వాత ఆ పని అనేది కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ప్రస్తుతం కూడా ఆ పని జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఫ్యూచర్లో కూడా అదే పని జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ హ్యావ్ బీన్ అనేది, హ్యావ్ బీన్ అనేది మనము ఈ విధంగా, ఈ యూసేజ్ అనేది ఈ విధంగా ఉపయోగించాలి ఫ్రెండ్స్. అంటే ఏంటి? గతంలో ఒక సమయానికి ప్రారంభించిన పడి గతంలో కొంతకాలం పాటు జరిగి, దాని తర్వాత ప్రస్తుతం కూడా జరుగుతూ ఫ్యూచర్లో కూడా జరిగినట్లయితే మనము హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఉపయోగించాలి ఫ్రెండ్స్. హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. హ్యావ్ బీన్ అనేది మనము ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యావ్ బీన్ ప్లస్ V4 అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము కొంచెం స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. చూడండి ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. నేను ఇక్కడ పని చేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి? 2002. సిన్స్ 2002 నుంచి సిన్స్ ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడ వర్కింగ్ హియర్ పని చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడో 2002లో జాయిన్ అయ్యాను. 2002లో జాయిన్ అయ్యి కొంతకాలం పాటు అట్లానే కొనసాగానా లేదా? కొనసాగుతూ, ప్రస్తుతం కూడా జరుగుతూ, భవిష్యత్తులో కూడా జరగబోయేతుంది ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడో 2002లో ఇక్కడ వర్క్ చేస్తాను. 2002 నుంచి ఇక్కడ, సిన్స్ 2002 నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 5 hours. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ సండే. నువ్వు క్రికెట్ అనేది ఎప్పటి నుంచి ఆడుతున్నావు? సిన్స్ సండే నుంచి ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నావు. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ ఫర్ 3 years. ఒక బిల్డింగ్ అనేది సిన్స్ 3 years నుంచి, అంటే ఎప్పుడో మొదలు పెట్టారు. సిన్స్ 3 years, ఫర్ 3 years. ఎప్పటి నుంచి? ఎప్పుడో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అది కొనసాగుతూ ఉంది, ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంది. ఎప్పటి నుంచి? ఫర్ 3 years. 3 years నుంచి కొనసాగుతూ ఉంది, ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి హ్యావ్ బీన్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఓకేనా? హ్యావ్ బీన్ యొక్క
కంప్లీట్ స్ట్రక్చర్. మనము దీన్ని ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము హ్యావ్ బీన్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం రాసుకున్న స్ట్రక్చర్ ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టేట్మెంట్స్ రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇందాక మనం ఏ విధంగా అయితే విల్ నాట్ ఎట్లయితే పెట్టుకున్నామో అదే విధంగా ఇక్కడ హ్యావ్ పక్కన నాట్ పెట్టుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఐ హ్యావ్ నాట్ బీన్, హ్యావ్ పక్కన నాట్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇంట్రాగేటివ్ చూద్దాం ఫ్రెండ్స్. హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2002. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. వీ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 5 hours. వీ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 5 hours. ఓకేనా? ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సేమ్ పైన ఏ విధంగా అయితే రాసామో హ్యావ్ నాట్ బీన్, సేమ్ ఇక్కడ కూడా అంతే. వీ హ్యావ్ నాట్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 5 hours. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యావ్ వీ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 5 hours. ఇది మనకి ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ సండే. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంటే హ్యావ్ నాట్ బీన్. యూ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ సండే. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇంట్రాగేటివ్ చెప్పండి. హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ సండే. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంత మట్టికి మనకి హ్యావ్ బీన్ ఉపయోగించుకొని మనం మిగతాది మీరు రిమైనింగ్ నేను ఏవైతే ఎక్కడ వరకు అయితే చెప్పానో అక్కడ వరకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రతి దానికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా పోతే వీడియో అనేది లెందీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అనేది చాలా టైం టేకన్ తీసుకుంటది కాబట్టి నేను మిగతావి మీకు అర్థం కావడానికి మాత్రమే ఒక 3-4 ఎగ్జాంపుల్స్ తీసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మిగతా రిమైనింగ్ ఏవైతే దీని కింద ఏమున్నాయో మనకి మిగతా రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనము చెప్పుకునేది ఏంటంటే హ్యావ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు హ్యాస్ బీన్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగించాం ఫ్రెండ్స్? హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగించాం? ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యావ్ బీన్ అనేది ఉపయోగించాం. ఇప్పుడు మనము హ్యాస్ బీన్ ఎప్పుడు ఉపయోగించాలి? సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యాస్ బీన్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, స్ట్రక్చర్ చూద్దాం. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది మనకి స్ట్రక్చర్. దేనికి? హ్యాస్ బీన్ కి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్. హీ హ్యాస్ బీన్, చూసారా ఫ్రెండ్స్? హీ అనేది సబ్జెక్ట్ మనకి. ఓకేనా? సింగులర్. దాని తర్వాత మనకి హ్యాస్ బీన్ అనేది మనకు ఉంది స్ట్రక్చర్ లో. దాని తర్వాత మనకి V4 రావాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ప్రకారం ఉందా ఫ్రెండ్స్? చూడండి, మనకి హీ హ్యాస్ బీన్ మనకి సింగులర్. హీ అంటే సింగులర్ కాబట్టి సింగులర్. దాని తర్వాత హ్యాస్ బీన్ వచ్చింది. దాని తర్వాత మనకి వెర్బ్ ఫామ్ అనేది V4 వచ్చింది. దాని తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2009. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ రిపేరింగ్ దిస్ బైక్ ఫర్ 10 years. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ కన్సల్టింగ్ డాక్టర్ సిన్స్ ఫ్రైడే. ఇట్ హ్యాస్ బీన్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ 3 days. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దానికి మనం రాసిన దానికి ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2009. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, ఇందాక హ్యావ్ పక్కన నాట్ ఎట్లా అయితే పెట్టుకున్నామో ఇప్పుడు హ్యాస్ పక్కన నాట్ అదే విధంగా సేమ్ గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీ హ్యాస్ నాట్ బీన్, హ్యాస్ పక్కన నాట్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? హీ హ్యాస్ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్
సిన్స్ 2009 ఇది నెగటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము ఇంట్రాగేటివ్ చూడండి ఫ్రెండ్స్. హ్యాజ్ హీ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2009 ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకి స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, షీ హ్యాస్ బీన్ రిపేరింగ్ దిస్ బైక్ ఫర్ 10 years ఇది పాజిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెగిటివ్ ఏంటి? అంతే ఫ్రెండ్స్, హ్యాస్ నాట్ బీన్ అంతే. షీ హ్యాస్ నాట్ బీన్ రిపేరింగ్ దిస్ బైక్ ఫర్ 10 years ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, హ్యాస్ షీ బీన్ రిపేరింగ్ దిస్ బైక్ ఫర్ 10 years ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ కన్సల్టింగ్ డాక్టర్ సిన్స్ ఫ్రైడే ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, హ్యాస్ నాట్ బీన్ అంతే. ఇట్ హ్యాస్ నాట్ బీన్ కన్సల్టింగ్ డాక్టర్ సిన్స్ ఫ్రైడే ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. నెక్స్ట్, హ్యాస్ ఇట్ బీన్ కన్సల్టింగ్ డాక్టర్ సిన్స్ ఫ్రైడే ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, రోషన్ హ్యాస్ బీన్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ 3 days ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. రోషన్ హ్యాస్ నాట్ బీన్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ 3 days ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, హ్యాస్ రోషన్ బీన్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ 3 days ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము హ్యాస్ బీన్ కి సంబంధించిన విషయం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? హ్యావ్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్? హ్యావ్ బీన్ అనేది మనకు ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనేది ఉపయోగిస్తాం. హ్యాస్ బీన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము హ్యాస్ బీన్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసింగ్ వెర్బ్ ఫార్మ్స్ ఇస్తాను, అవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కొన్ని ప్రాక్టీసింగ్ వెబ్ ఫార్మ్స్ ఇచ్చాను, అవేంటో చూద్దాం ఇప్పుడు. రీడింగ్, ప్రిపేరింగ్, అటెండింగ్, క్యాలిక్యులేటింగ్, కౌంటింగ్, ఈటింగ్, ప్రొడ్యూసింగ్, బిల్డింగ్, మేకింగ్, పర్ఫార్మింగ్, ఐరనింగ్, రైటింగ్, జాగింగ్, లాఫింగ్, టెలికాస్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వెబ్ ఫార్మ్స్ ని ఉపయోగించుకొని మన స్ట్రక్చర్ ని బట్టి మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అంత ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. ఏదో నేను చెప్పిన జస్ట్ అవి సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ మాత్రమే తీసుకొని మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే రావు ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా వెబ్ ఫార్మ్స్ ని ఉపయోగించుకొని ఎంత ఎక్కువగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎగ్జాంపుల్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి గుర్తుంటుంది. అదే విధంగా తొందరగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా నా యొక్క వీడియోస్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.